హల్లెలూయా. ఇప్పటి వరకు మనం పాడుతున్న పాటలో మన బలమైన దేవాది దేవుని రాజ్యము సమీపమైనది, అంటే దేవుని రెండవ రాకడ దగ్గర పడుతుంది, దేవుని రెండవ రాకడ దగ్గర పడుతుంది అనే పాటలు మనం వింటున్నప్పుడు మన హృదయంలో కలగాల్సింది సంతోషం. ఎప్పుడెప్పుడు వస్తావా దేవా, ఎప్పుడెప్పుడు నీతో పాటు యుగాలు ఉన్న స్థలంకు ఎప్పుడెప్పుడు చేరాలి దేవా అనే ఆ సంతోషం ఉండాలి. స్టూడెంట్స్ కి దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు వస్తాయంటే ఆ సెలవు దగ్గర పడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో. కానీ చదువుకోవడానికి పోయినారు, ఎగ్జామ్స్ బాగా రాయాలి, భవిష్యత్తు చదువు మీద ఆధారపడి ఉంది కాబట్టి దూరం నుండి చదువుతూ ఉంటారు. కానీ సెలవులు వచ్చినాయంటే ఎప్పుడెప్పుడు ఇంటికి పోతామో అని సంతోషంగా ఉంటారు. అట్లాగా ఈ లోకంలో మన విశ్వాస జీవితంలో మనకు పరీక్షలు ఉంటాయి. విశ్వాస జీవితంలో మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవించే ఆ విధానం ఉంటది. అయితే దేవుని దగ్గర పడుతుంది అంటే సెలవులు వస్తుంటే ఇంటికి పోవడానికి సంతోషం ఎట్లా ఉంటుందో అలాగా ఆ హ్యాపీనెస్ లోపల ఉండాలి. అప్పుడే మనం విశ్వాస జీవితంలో కరెక్ట్ గా వెళ్తున్నాము అనడానికి అదొక నిదర్శనం. దేవుని దగ్గర పడుతుంది, దేవా ఎప్పుడు వస్తావు దేవా అని ఆ ఎదురు చూపు, అందరూ మారాలి అనే భారము, ఇవన్నీ కలిగి మనము ఈ లోకంలో మనము ముందుకు సాగుతుండాలి. హల్లెలూయా. డెబ్బై 74వ పాట. ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది అనే పాట పాడుకుంటూ దేవుని ప్రేమను మనం కొనియాడదాం. అన్ని ప్రేమలు మారతాయేమో కానీ మారని ప్రేమ ఒకటి ఈ లోకంలో ఉంది, అది దేవుని ప్రేమ. లోకంలో ఉన్న ప్రేమలకు దేవుని ప్రేమకు తేడా ఏంటంటే చెప్పినట్టు వింటేనే లోకంలో ఉన్న ప్రేమలు, అమ్మాయినా నాన్నైనా ఫ్రెండ్స్ అయినా అన్నదమ్ములైనా తోడబుట్టిన వాళ్ళైనా ఎవరైనా సరే మనం చెప్పినట్టు వింటేనే వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు మనం వింటేనే వాళ్ళకు మన మీద ప్రేమ ఉంటుంది. అదే వినలేదనుకో ఎవరికి పోరా అని అనుకుంటున్నాం. మనము దేవుడు చెప్పినట్టు విన్నా వినకపోయినా మారని మార్పులైన ప్రేమతో ఓర్చుకుంటూ సహించుకుంటూ మనల్ని ఈ లోకములో కాపాడుతూ నడిపిస్తున్న ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ,
తన కౌగిట్లో నన్ను దాచుతున్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుతున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను దాచుతున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుతున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుతున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుతున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుతున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుతున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుతున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుతున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుతున్న ప్రేమ తన అరచేతుల్లో పెట్టుతున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుతున్న ప్రేమ తన అరచేతుల్లో పెట్టుతున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుతున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ హల్లెలూయా. యాభై ఆరో పాట. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. మనం మట్టి ముద్ద లాంటి వాళ్ళం, దేవుడు కుమ్మరి లాంటి వాడు. ఆయన చేతులలో మనం ఉంటే మన భవిష్యత్తును, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఒక అందమైన పాత్రగా, మహిమగల పాత్రగా, సౌందర్యవంతమైన పాత్రగా, విలువగలిగినటువంటి పాత్రగా చేస్తారు. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించుకుంటూ హృదయపూర్వకంగా మనం దేవుని పాడి స్తుతిద్దాం. పరలోక రాజ్యంలోకి ప్రార్థన పోవాలన్నా, పాట పోవాలన్నా, స్తుతి ఆరాధన పోవాలన్నా ఎలిజిబిలిటీ ఏంటంటే హృదయంతో పాడుతున్నారా లేదా అనేది. పెదవులతో పాడితే అసలు
మనకు వినపడతాదేమో కానీ దేవునికి వినపడదు. ఎందుకంటే హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడని చెప్పిన దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ మన కుటుంబాన్ని ఒక పాత్రలాగా, మనల్ని ఒక పాత్రలాగా దేవుని చేతులు పెట్టి ఈ పాట పాడుకుంటూ మనం దేవుని మహిమపడుతున్నాం. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్పతి దారి మన్మైన నావంతా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్పతి దారి జగత అన్నైన నావంతా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రలని ఆరకుమా పొందిరే పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడు కుమ్మరి జగత్పతి దారి జగత అన్నైన నావంతా చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకుందాం. దయచేసి చైర్లో కూర్చుంటే బాగుంటుంది. అందరు కూడా కొద్దిసేపు మొబైల్స్ పక్కన పెడదాం. దేవుని సన్నిధానంలో కూర్చోండి. కొద్దిసేపు ప్రభు సన్నిధానంలో కూర్చొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనకందరికీ బాగా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని ఈ సాయంకాల సమయంలో తీసుకురావాలని ఆశపడుతున్నా. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో మాట్లాడతాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వరకు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ సాయంకాల వేళలో మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల దేవుడవు, కృపగల దేవుడవే సుప్రభా, మేము మీకు అంత దూరంగా వెళ్ళినట్టు మీరు ప్రేమతో మమ్మల్ని పలకరించే దేవుడు, ప్రేమతో మీ హక్కును చేర్చుకునేటువంటి దేవుడు, మీ ప్రేమను రుచి చూపించే దేవుడవే సుప్రభా. అద్భుతాలు చేసి మా జీవితాల్లో తండ్రి, మా జీవితాలను చక్కబెట్టేటటువంటి దేవుడు కనుక మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, మీ చిత్తంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను యేసు ప్రభువా, మేము ఉన్నటువంటి ప్రామాణములు సైతం, ఆన్లైన్ లో ఉన్న వారిని సైతం మీ సంఘాలలో తీసుకుని వస్తూ ఉన్నాం. మీ రక్తంతో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచినట్లును, బలమైనటువంటి ఆత్మ సంచారం మీ ప్రామాణంలో సంచరించినట్లును దేవా, నాతో మా అందరితో మాట్లాడే గొప్ప దేవునిగా మరొక్కసారి ప్రభువైనా ప్రతి ఒక్కరిని పలకరించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. తండ్రి, నీ శిలువ చాటులను మరుగుపరచండి. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని
తండ్రి నా తలంపులను మీరు ముట్టి నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినది, కేవలం ఆత్మచేత తండ్రి పుటము వేయబడినది. తండ్రి మా ప్రాణాత్మ దేహములను వెలిగించినట్లను తండ్రి ప్రభ మీ వాక్యాన్ని విరిచి పంచి దేవాలైన మా హృదయములు, మా జీవితములు, మా యొక్క తండ్రి ప్రభ నేత్రములు వెలిగింపబడిన రీతిగా మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి పొందుకొని నామ తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, సాయంకాల సమయంలో కొద్దిసేపు లూకాసు సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. విని తెలుసుకో విని ఎక్కడ చూడు గమనించినట్లయితే 20వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ వల్ల సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ భాగాల్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగం మనకందరికి కూడా సండే స్కూల్లో బాగా అనేక సార్లు, కొన్ని వందల సార్లు ఒకవేళ విని వింటాం, కొన్ని వందల లేకపోతే కొన్ని పదుల మెసేజెస్ మనం విని వింటాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడాలనుకున్న కొద్దిసేపు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారుల్లో పెద్దవాడేమో చాలా దైవికంగా, లేకపోతే దేవుని యొక్క భయములో పెరిగిన బిడ్డగా, లేకపోతే తండ్రికి అనుకూలమైన బిడ్డగా పెరుగుతున్నట్టుగా మనం చూస్తాం. రెండో వాడు కొంచెం రెబెలియస్ నేచర్ కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. రెబెలియస్ నేచర్ కలిగి ఏం చేస్తాడంటే తన తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళిపోతాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత జనరల్ గా చూస్తాం కదా, ధనం ఉంది కాబట్టి, తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి అనేక మంది ఫ్రెండ్స్ తన చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తర్వాత చిన్న చిన్నగా ధనము తరిగే కొద్దీ ఫ్రెండ్స్ తరిగిపోతూ ఉన్నట్టుగా చూస్తాం. చివరికి ఒంటరి వాడైపోతాడు. సో ధనమున్న కొద్దీ, లేకపోతే అంటాం కదా బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా ఉన్నాడు. సో ధనం తరిగిపోగానే ఒంటరి వాడైపోయాడు. ఒంటరి వాడైపోగానే వదిలేసి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి ఒంటరిగా వెళ్ళి వేసిపోతాడు. అరే మా ఇంటికి రారా అని తీసుకునే వాళ్ళు ఎవరు లేరు, కానీ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వాడికి దిక్కు తోచదు. తినడానికి ఆకలి అవుతుంది, తినడానికి ఏమీ లేదు. ప్రియ వాళ్ళారా, ఇంకా అక్కడిక్కడ అడుక్కోవడం మొదలు పెడతాడు. ఎవరు కూడా భోజనం పెట్టడం లేదు. చివరికి ఏమనుకుంటే ఏదో ఒక నేను ఏం చేస్తానంటే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని కొంచెం అయినా నేను నా పొట్ట నింపుకుంటాను అనుకుని ఒకరి దగ్గరికి వెళ్తాను. నేను నీ పందులు మేపుతాను అని చెప్పేసి పందులు మేపుకోవటానికి కుదుర్చుకుంటారు. కుదుర్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ప్రేమ వాళ్ళరా, ఆకలికి తట్టుకోలేక పందులు తినే పొట్టు తినాలనిపిస్తుంది. పందులు తినే పొట్టు తింటూ ఉంటారు. పందులు తినే పొట్టు తింటూ ఉంటే ఆ యజమాని చూసి ఏం చేస్తారంటే పందులు తినేది నువ్వు తింటావు అని చెప్పేసి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అప్పుడు ప్రేమిన వాళ్ళారా గమనించినట్లయితే అప్పుడు తండ్రి గుర్తుకు రావడం ప్రారంభిస్తాడు. ఈ చిన్న కుమారునికి తండ్రి గుర్తుకొస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు అనేక మంది పనివారు ఉన్నారు కదా, నా తండ్రి దగ్గర నేను ఉన్నప్పుడు ఇదిగో నా పనివారికి అందరికి కూడా కావలసినంత భోజనం, కావలసినంత బట్టలు, కావలసినటువంటి సంపద నా తండ్రి ఇచ్చేవాడు కదా. కానీ ఇక్కడ నేనేంటి ఒక చిన్న పని కుదుర్చుకుంటే కూడా ఏం చేస్తున్నాడంటే నన్ను తీసేశారే అని చెప్పేసి ప్రేమైన వాళ్ళరా తండ్రిని, తండ్రి ప్రేమను గుర్తు చేసుకోవటం ప్రారంభిస్తాడు. గుర్తు చేసుకుని ఏం చేస్తాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను తప్పు చేస్తానని ఒప్పుకుంటాను అని చెప్పేసి బయలుదేరడం ప్రారంభిస్తాడు. బయలుదేరి ప్రేమైన వాళ్ళారా ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరేదో తండ్రి దగ్గర నా తప్పును ఒప్పుకుంటాను, తప్పు చేశాను, అయ్యో నా తండ్రి ఆస్తులు దాదాపు సగం పైన ఏం చేశాడంటే వ్యర్థపరిచాడు, సగం వ్యర్థమైపోయింది ప్రేమైన వాళ్ళారా. సో ఏమన్నా అంటాడేమో అని అనుకోకుండా ఏం చేస్తాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఇదిగో నేను నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యత లేదు కానీ ఎందుకంటే నీకున్న ఆస్తిలో సగం నేను పంచుకున్నాను కాబట్టి నీ కుమారుని అనిపించుకునే యోగ్యత లేదు కాబట్టి కనీసం నీ పనివారులో ఒకరిగా నన్ను పెట్టుకో, కనీసం నీ పనివారుగా ఉన్నట్లయితే నాకు కనీసం నా ఆకలి తీరుతుంది, నీ పనివారు ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో సమాధానంగా ఉన్నారు, వారికి కావలసినంత దొరుకుతుంది కాబట్టి నేను కూడా మీ పనివారులో ఒకరిగా ఉంటాను అని చెప్తాను అనుకుని వెళ్లాడిపోయిన దేవుని బిడ్డలారా. వెళ్తూ ఉండగానే తండ్రి చూస్తాడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి
కుమారుని యొక్క పరిస్థితి చూడకుండా, కుమారుని యొక్క లేకపోతే వేషధారణ చూడకుండా మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి, ఇదిగో నా కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడు తిరిగి దొరికాడు, చనిపోయిన వాడు ఇప్పుడు తిరిగా బ్రతికాడు అని చెప్పేసి గొప్ప విందు చేయటం ప్రారంభిస్తాడు. ప్రేమ వాళ్ళది సింపుల్ గా ఉన్నటువంటి కథ, తెలియని వారికి నేను చెప్తూ ఉన్నా. సరే, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను ఆ విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. గమనించినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. 14వ వచనం. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడనో వారికి ఏమీ ఇయ్యలేదు. ప్రేమ వారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే తండ్రి నుంచి దూరం అయిపోయాడు. తండ్రి నుంచి దూరం అయిపోయినటువంటి వ్యక్తి జీవితంలో ఏముంటుంది అంటే, ప్రేమైన వారులారా, దూర దేశానికి వెళ్ళిపోయాడని బైబిల్లో రాయబడింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఉన్నటువంటి దేశం నుంచి కాకుండా, తండ్రి ఉన్నటువంటి ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడికి వెళ్ళాలంటే దూరంగా వెళ్ళిపోయాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో ఏం జరుగుతుందంటే తండ్రి దగ్గర లేకపోతే తల్లి దగ్గర, ప్రియమైన వారులారా, కొన్నిసార్లు మనం ఉండేదానికి ఇష్టపడం. కారణం ఏంటంటే మన ఇష్టాలు సరిగ్గా మ్యాచ్ కావాలతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకటి చేయాలనుకుంటాం, అది తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, లేకపోతే నా కుమారుడు ఒక గొప్పవాడు కావాలి, నా కుమారుడు ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఈ రీతిగా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ కుమారుల విషయమై, పిల్లల విషయమై తల్లిదండ్రులు ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే నాకంటే గొప్పగా ఉండాలి, నాకంటే ఉన్నతంగా ఉండాలి అని ఆలోచించే తల్లిదండ్రులు తప్ప ఈ లోకంలో గమనించినట్లయితే ఎవరు కూడా నాకంటే పెద్ద స్థితిలో ఉండాలని ఏ తండ్రి కూడా కోరుకోడు, ఏ తల్లి కూడా కోరుకోదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అలాంటి ఒక తండ్రి దగ్గర నుంచి గమనించినట్లయితే ఈ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గర ఉండేదానికి ఇష్టపడడం లేదు. తండ్రి దగ్గర ఉండేదానికి ఇష్టపడడం లేదు. కారణం ఏంటంటే తన ఇష్టం నెరవేర్చబడట్లేదు, తన కోరిక తీర్చబడట్లేదు, తన ఆలోచన విధానానికి తండ్రి ఆలోచన విధానం వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఏం చేస్తాడంటే, ప్రేమైన వాళ్ళారా, ఇదిగో నేను నా ఆస్తి పంచుకుంటానని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఇద్దరు కుమారులు కదా, నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచివు అంటే తండ్రి ఏం చేస్తాడంటే పంచిస్తాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ప్రేమైన దేవుడు బిడ్డలారా, అరే నువ్వు వెళ్ళిపోతున్నావు కదరా, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపో అని చెప్పట్లేదు కదా. ఏం చేస్తున్నాడు? తన ఆస్తిలో సైతం భాగం ఇచ్చాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఈ లోకంలో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతులుగా ఉండాలని, మనల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలని, దేవుడు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశపడతాడు. ప్రేమ వాళ్ళ ఇలవల పరంగా తల్లిదండ్రులు ఎంత మంచిగా ఆలోచిస్తారంటే అంతకన్నా ఉన్నతంగా ఏం చేస్తాడంటే మన సృష్టికర్త, నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు ప్రేమైన వాళ్ళ ఆలోచన చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ మనిషి ఎప్పుడు కూడా దూరంగా పారిపోతాడు. ఎందుకో తెలుసా? ప్రేమైన వాళ్ళ బైబిల్లో రాయబడింది, ఆదాము హవ్వలతో దేవుడు కలిసి జీవించాలని ఆశపడ్డాడు కదా. ఆదికాండ 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళతో కలిసి ఉండాలని ఎవ్రీడే యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఆదాము హవ్వలను పలకరించేవాడు. ఆదామా హవ్వ అని ఇద్దరిని కలిసి వారితో కలిసి జీవించేవాడు, కలిసి సంచరించేవాడు, కలిసి తినేవాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో, ఎప్పుడైతే ఆదాము ప్రేమైన దేవుని బిడ్డ ఆదాము హవ్వలు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే చేయటం ప్రారంభిస్తారో దేవుని నుంచి దాక్కోవడం ప్రారంభిస్తారు. ప్రేమైన దేవుని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. వస్తాడు దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడ ఉన్నావు? రోజు కూడా దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడైతే కలిసి ఉండాలా, ఎప్పుడైతే కలిసి భుజించాలా, ఎప్పుడైతే కలిసి సంచరించాలా ఏదైనా తోటలో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి యొక్క ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క స్వరం వినగానే దాక్కోవడం ప్రారంభించాడు. దేవుని యొక్క మాట వినగానే భయం ఆవరించింది. ప్రేమైన దేవుడు అంతకుముందు దేవుడు అంటే భయం లేదు. అంటే భయం లేదంటే నా ఉద్దేశం ఏంటంటే హెల్తీ ఫియర్ ఉండేది, కానీ భయపడి దాక్కునే భయం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు వస్తున్నాడంటే సంతోషంతో
గంతులు వేసేవాళ్ళు ఇద్దరు కూడా. గమనించినట్లయితే ఆదాము దాక్కోవడం ప్రారంభిస్తాడు. తన తప్పును కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో దేవుడి నుంచి దూరంగా పడిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డ దూరానికి వెళ్ళిపోతాడు. గమనించినట్లయితే దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ముఖాన్ని చూడడానికి ప్రియమైన వారులారా అతనికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేకుండా పోయినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. నిత్య జీవము. ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణం. ప్రియమైన వాళ్ళ దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు వాళ్ళను చావాలని కోరుకోలేదండి. నిరంతరము తనతో పాటు ఉండాలి, తనతో పాటు జీవించాలి అని వారిద్దరిని సృష్టించాడు. ప్రియమైన దేవుడు ద్వారా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, లోకాన్ని నిందించండి, లోకాన్ని ఏలండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ లోకాన్ని ఏలడం పోయి ఏం చేశారు? లోకానికి లోపడడం నేర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో పాపము అనేది ఉండడం ప్రారంభిస్తుందో, పాపం అనే డెఫినేషన్ గమనించినట్లయితే ఈ కాలంలో మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏంటో తెలుసా? ఒక విధంగా చిన్న డెఫినేషన్ చెప్పాలంటే దేవునికి అయిష్టమైనది ఏదైనా కూడా పాపమే, అంతే. సింపుల్ గా చెప్పాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే పాపం డెఫినేషన్ మారిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఏంటంటే మొబైల్ చూడడం తప్ప అనుకుంటూ ఉంటారు కదా. మొబైల్ చూడడం కూడా తప్పేనా? ఇట్స్ వెరీ కామన్ అని అనుకుంటూ ఉంటారు. సినిమా చూడడం తప్పేనా అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా లేకపోతే ఫ్రెండ్షిప్ చేయడం తప్ప అనుకుంటుండే కాదంటం లేదు. ప్రియమైన దేవుడు, ఎందుకంటే డెఫినేషన్స్ లోకంలో ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా మారిపోయాయి. కానీ గమనించినట్లయితే ఒకే డెఫినేషన్ ఎక్కడ పోయినా కూడా గమనించేది ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని అభిష్టానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ఏదైతే చేస్తామో అదేంది? పాపము. బైబిల్లో రాయబడింది. బైబిల్ మనం గమనించలేదు, చిన్న డెఫినేషన్ బైబిల్ ఎవరైనా ముందు తీసి చదువుతారదండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. బైబిల్లో రాయబడింది. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సింపుల్ డెఫినేషన్ అండి పాపానికి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, లేకపోతే ఒక తల్లిదండ్రులు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు? ఒక మంచిగా జీవించేదానికి, మంచి క్యారెక్టర్ కలిగి ఉండేదానికి, మంచి ఉన్నతమైన స్థితి కలిగి ఉండేదానికి, లేకపోతే తన పిల్లవాడు ఉన్నత స్థితిలో ఉండాలని ఆశించి ఏదైతే చేస్తారో ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏందో వ్యభిచారం చేస్తే పాపము, తాగుడు తింటేనే పాపం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఏదైతే ఆజ్ఞ ఉందో అది నీ మంచి కోసం, ఏదైతే ఆజ్ఞ దేవుడు ఏర్పాటు చేశాడో, తల్లిదండ్రులు ఏర్పాటు చేశారో దాన్ని అతిక్రమించడమే పాపం అండి. బైబిల్లో రాయబడింది. బైబిల్లో మనం గమనించినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఒక్కరి గురించి రాయలేదు, ఒక క్రైస్తవుని గురించి రాయలేదు, ఒక హిందువుని గురించి రాయలేదు, ఒక ముస్లింల గురించి రాయలేదు కదా. బైబిల్లో మనుషుల గురించి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంతకుముందు ఆదాము హవ్వలు దేవుని చూచేవారు, కళ్ళతో చూచేవారు, దేవునితో పలకరించేవారు, దేవునితో కలిసి భోజనం చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడిని చూడలేకపోతున్నాడే. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు. గమనించినట్లయితే దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుడిని చూడలేరు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో రాయబడింది, బుద్ధిహీనుడు ఏమనుకుంటారంట? దేవుడు లేడని హృదయంలో అనుకుంటారంట. ప్రేమ దేవుడు నీకు కనపడినంత మాత్రం దేవుడు లేడని కాదు. నువ్వు చూడలేకపోతున్నావు దేవుణ్ణి, నీ పాపపు కళ్ళతో, నీ పాపపు ఆలోచనలతో దేవుణ్ణి చూడలేకపోతున్నావు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తావు. నువ్వు చూడలేనంత మాత్రాన దేవుడు లేడని కాదండి. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని చూడనంత మాత్రం దేవుడు లేడని కాదు, దేవుడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నువ్వు దేవుడిని చూడలేకపోతున్నావు. దేవుని చూసే కన్నులు నీకు లేవు, దేవుణ్ణి ఆస్వాదించేటటువంటి హృదయం నీకు లేదు, దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ యొక్క మనసు నీకు లేదు. ప్రియమైన దేవుడు, అందుకే దేవుడి నుంచి దూరంగా పోతున్నారు. చాలా మంది ప్రార్థన అంటే దూరంగా వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన అంటే గిట్టదు, ప్రార్థన అంటే గిట్టదు, వాక్యం వినడానికి ఇష్టపడ్డ కారణం అంటే తెలుసా? వాక్యం ఏం చేస్తాడు? తేటతెల్లగా మన హృదయాన్ని తెరిచి చూపించడం ప్రారంభిస్తుంది. నువ్వేంటో చూపించడం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని, అందుకే చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం దగ్గరికి రారు, ప్రార్థన దగ్గరికి రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు ఎత్తి చూపించడం ప్రారంభిస్తాడు.
ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర ఉండలేక తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడలేక, గమనించినట్లయితే ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా కుమారుడు నాకంటే గొప్పగా సంపాదించాలి అన్నటువంటి తండ్రి నుంచి దూరంగా పారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డ దూరంగా పారిపోయాడు. దేవుడు అనుగ్రహించి, అందుకే ఏం చేస్తున్నారు మనుషులు, ఏం చేస్తున్నారంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది ఫ్రీడమ్ అనుకుంటారండి చాలా మంది. నో, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫ్రీడమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతున్నా. నీటిలో ఉన్నటువంటి చేప ఎప్పుడు నేను నీటిలోనే ఉండాలనా, ఎప్పుడు ఈ నీళ్ళదైనా నా బ్రతకంతా ఈ నీళ్ళతోనేనా అని అనుకున్నట్టు ఒక రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీటిలో నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీటిలోనే ఉండాల్సిందేనా అని చెప్పేసి నేను బయటకు ఎగిరిపోతాను అనుకుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అనుకుంటూ ఉంది నీటిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీటిలో ఎల్లప్పుడూ నా జీవితం ఎంతైనా, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన వరకు ఎక్కడైనా, కాబట్టి నీటి నుంచి బయటకు వెళ్ళిపోతానని బయటపడిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయటకు వచ్చింది. కానీ దానికి తెలియదు నీటిలోనే దానికి బ్రతుకు అనేది ఉందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీటిలోనే జీవిస్తుందని దేవునికి తెలుసు. అందుకే దేవుడు నీటిలో పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఫ్రీడమ్ కావాలని ఏం చేసిందంటే ఒక్కసారిగా నీటిలో నుంచి బయటపడిపోయింది. కొద్ది నిమిషాల్లోనే చచ్చిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు ఫ్రీడమ్ 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 అనే విస్తారమైన ఫ్రీడమ్ తో యవనస్తులు ఏం చేస్తూ ఉంటారంటే, యవనస్తులు మాత్రమే కాదు, గమనించినట్లయితే పిల్లలు సైతం ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. నాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞల జోలికి రారు, దేవుని వాక్యం దగ్గరికి రారు. ప్రేమైన దేవుళ్ళరా, పరిశుద్ధతలో నడిపించే దేవుని యొక్క మాటలు వినరు. కానీ బయటకు చేపలాగా బయటకు ఫ్రీడమ్ ఉందని పోతారు. బయట ఏముంది, మరణం కాచుకొని ఉంది అన్న విషయాన్ని మర్చిపోతారు. బయట మరణం కాచుకొని ఉందని మర్చిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చేప బయటపడిపోయిందంట. ఇంకా నేను ఫ్రీగా ఉంటాను, నీటి నుంచి బయటకు వచ్చేసానని ఆనందపడిపోయిందంట. ఆ ఆనందం ఎంతకాలం లేదు. ఏమైంది, ఆనందం క్షణంలో మాయమైపోయింది. కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే తండ్రి దగ్గర ఉన్నంతసేపు కుమారుడికి ఒక గుర్తింపు ఉంది. తండ్రి దగ్గర ఉన్నంతసేపు కుమారుడికి ఆస్తిలో ప్రియమైన వాళ్ళరా ఆ భాగం ఉంది. గమనించినట్లయితే తండ్రి దగ్గర ఉన్నంతసేపు అతనికి అధికారం ఉంది. తండ్రి దగ్గర ఉన్నంతసేపు తనకు సెక్యూరిటీ ఉంది. గమనించాలి, తండ్రి దగ్గర ఉన్నంతసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఏది కావాలంటే అది ఆ తండ్రి నుంచి దొరుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తండ్రి నుంచి దూరం అయిపోయాడు, తను ఆశించింది దొరకలేదు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఆ పాపంతో కొట్టిపెట్టాడు. ఉన్నటువంటి ఫ్రెండ్స్ ను కూడా పోగొట్టుకున్నాడు. గమనించినట్లయితే చివరికి ఏం చేశాడు, పందులతో సహవాసం చేయాల్సింది వచ్చింది. పందులు పుట్టి తిండి తినాల్సింది వచ్చింది. ప్రేమైన దేవుడు చివరకు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపం ఎంత భయంకరం అంటే చేసేప్పుడేమో చాలా ఆనందంగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా ఆనందిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరికి ఎక్కడ నడిపిస్తుందంటే ఇట్ డ్రాగ్స్ యు టు ద లోన్లీ ప్లేస్. ఎక్కడ తెలుసా, చనిపోయేంత దిశగా నడిపిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు చావడమే ఇంకా మిగిలింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక రెండవ కుమారుని యొక్క పరిస్థితి మీరు గమనించట్లేదు, దుస్థితి. ఇంకా వాడు చచ్చిపోవటమే, అంతకంటే మార్గం లేదు. తిండి పెట్టేవాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు. ప్రేమైన వాళ్ళరా, వాడిని రక్షించే వాళ్ళు లేరు. గమనించినట్లయితే వానికి బట్టలు ఇచ్చే వాళ్ళు లేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడిని ప్రేమించి దగ్గర తీసుకునే వాడు లేడండి. ఎవడు లేడు. కారణం ఏంటో తెలుసా, తండ్రి నుంచి దూరం అయిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని నుంచి దూరం అయిపోతారో ప్రేమైన వాళ్ళు అనుకుంటారు కానీ ఇది నా సంతోషం, ఇది నా ఆనందం అనుకుంటారు కానీ అది యాక్చువల్గా ఆనందం సంతోషం కాదండి. ప్రేమైన వాళ్ళరా, చివరికి అది ఎక్కడికి దారి తీస్తుందంటే సో లోన్లీనెస్ కు, ఒంటరితనానికి దారి తీస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ప్రేమ వల్ల ఎందుకు సూసైడ్ చేసుకుంటే కారణం ఏంటి తెలుసా, లోన్లీనెస్. ఎందుకు ఒంటరి కావాల్సి వస్తుంది? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ రీతిగా అంత భయంకరమైన స్థితిలో జారుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా, అదేందో ప్లెజర్ అనుకుంటారు, అదేందో సంతోషం అనుకుంటారు, అదేందో ఆనందం అనుకుంటారు. ఇట్ లీడ్స్ టు ఎ ప్లేస్ వేర్ వారు అనుకున్నటువంటి ఫ్రీడమ్ ఏమైంది, చివరికి ఏం చేస్తుంటారు, ప్రాణాలు తీసేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చేప అనుకుందంట ఎందుకైనా బ్రతకంతా ఇక్కడ ఉండాలని. దేవుడికి తెలుసు నీటిలోనే ఉంటేనే నీకు ప్రాణం ఉంటుంది, నీటిలోనే నీకు జీవితం ఉంది అని దేవుడు నిర్వహిస్తే నేను నీటి నుంచి బయటపడతాను,
ఫ్రీగా ఆనందంగా లోకంలో సంచరిస్తాననుకుంది. ఎంతకాలం జీవించిందండి? కొద్ది నిమిషాలు మాత్రమే జీవించింది. మన ప్రాణాలు కూడా అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6:23 మరొకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఎందుకో తెలుసా? ఈ 70-80 సంవత్సరాలు జీవించడానికి కాదండి. ఈ లోకంలో దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆదాము హవ్వను సృష్టించినప్పుడు అసలు మరణమే లేదు. మరణం గురించి చెప్పారా ఎక్కడన్నా? ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ మరణం గురించి రాయబడిందా? రాయబడలేదు. మరణం ఎప్పుడు వచ్చింది తెలుసా? 3వ అధ్యాయంలో వచ్చింది. 3వ అధ్యాయం ఎందుకు వచ్చింది? పాపం చేశారు కాబట్టి మరణం వచ్చింది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ మరణము అనేటువంటి పదం కనిపించదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో పాపం ఎవరైతే చేస్తారో వారిని కబలించి వేస్తూ ఉంది ప్రియమైన దేవునితో మనం యుగయుగములు జీవించవలసినటువంటి కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు జీవించాల్సిన మనం 70 సంవత్సరాలుగా చచ్చిపోతున్నాం, 80 సంవత్సరాలుగా చచ్చిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? పాపం మన జీవితాన్ని, మన యొక్క శరీరాన్ని కాల్చివేస్తుంది, తినేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే దేవుడిచ్చే కృప వరం ఏంటో తెలుసా? ఏంటంట? నిత్య జీవము అని బైబిల్లో రాయబడింది. నిత్య జీవం అంటే తిరుగా, ఇదిగో ఈ శరీరంలో నుంచి తిరుగా మీరు దేవునితో యుగయుగములు, తండ్రితో మీరు యుగయుగములు, ప్రభుత్వం మీరు యుగయుగములు మళ్ళీ జీవించాలి అన్నది దేవుని యొక్క ఆశ. ప్రియమైన దేవుని దానికి ఏం చేయాలి అన్న విషయాన్ని ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. 2వ ఆత్మీయతలు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించినట్లయితే చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు అతనితో చెప్పుదును అనుకొని, చాలు ప్రియమైన దేవుడు ఏమనుకున్నట? చెప్పాడు, వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి చెప్పలేదు. ఇంకా అనుకున్నాడు మనసులో, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్తాను. ఇదిగో తండ్రి, నీకు దేవుడికి నేను విరోధంగా తప్పు చేశాను కాబట్టి నీ కుమారుని అనిపించుకునే యోగ్యత అయితే నాకు లేదు, కానీ కనీసం నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకోవయ్యా అని నేను అడుగుతాను అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఏంటంటే ఒక మనిషిని పాపం ఎంతకు దిగదారుస్తుందంటే లోన్లీనెస్ కు, ఒంటరితనానికి దారి తీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది గమనించినట్లయితే 10 మందిలో ఉంటారు కానీ ఒంటరిగానే ఉంటారు. మీరు గమనించలేదు? 10 మందితో కలిసినట్టుగానే ఉంటారు కానీ ఒంటరిగానే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. 10 మందితో కలిసి మాట్లాడుకోవడం కానీ, 10 మందితో కలిసి జీవించడం కానీ, 10 మందితో కలిసి ఉండటం కానీ చేయలేరు. కారణం ముఖ్యంగా యవనస్తులు గమనించినట్లయితే ఎప్పుడైనా చూడండి, 100 మంది ఉన్నా సరే మొబైల్ పట్టుకొని కూర్చుంటారు, ఎక్కడో ఒక మూల కూర్చుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఈ రీతిగా గమనించినట్లయితే ఒంటరితనం అనేది మన జీవితాల్లో కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మొబైల్ ఒక్కటే కాదండి, చాలా గమనించినట్లయితే యవనస్తులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే తెలుసా? ఒంటరితనం. అంతే. ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు అనేటువంటి ఆలోచన, ఎవరు నన్ను లేకపోతే ఆదరించడం లేదన్నటువంటి ఆలోచన, ఎవరు నాకు సహాయం చేయటం లేదన్నటువంటి ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకో తెలుసా? ఒంటరితనం. పాపం ఎప్పుడుగా మనిషిని ఒంటరిగా చేస్తుంది. మీరు గమనించలేదు? ఆదాము హవ్వలు ఇద్దరు ఉన్నప్పుడు సాతానుడు దూరైన వాడి మధ్యలో దూరలేకపోయాడు. దయచేసి గమనించండి. ఒంటరి వాడిని చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హవ్వను ఒక్కదాన్ని దొరికించుకొని పాపంలోకి ఈడ్చుకొని పోయింది. ఆదామును ఒంటరి వాడిగా చేసి పాపంలోకి ఈడ్చుకొని పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో పాపానికి దాసుడు అంతే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకు నువ్వు 10 మందిలో ఉండలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ధైర్యంగా దర్చేగా 10 మందిలో మాట్లాడుతూ సంతోషంగా ఉండలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి న్యూన్యత భావం, నీలో ఉన్నటువంటి పాపపు అనుభవం, లేకపోతే నీలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ. సాతానుడు ఇట్ బ్రింగ్స్ us to a situation where we feel inferior to many people around us. మన చుట్టూ ఉన్న వారి కంటే నేను చాలా వేస్ట్ ఫెలో అనిపించే రీతిగా ఏం చేస్తున్నట్టు సాతాను మనల్ని మార్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ దొంగలించేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాట్స్ హౌ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. చాలా సార్లు మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాలు ఉండవో తెలుసా? బికాస్ ఆఫ్ దిస్. సాతాను యొక్క మాటలు వింటాం, సాతాను యొక్క ఆలోచనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది మనిషిని ఒంటరిగా తీసుకుని వెళ్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా ఉరేసుకుంటాడా అండి? ఎవరైనా చూసారా మీరు? చేసుకోడు. కారణం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసుకోలేడు కూడా. ఎవరో ఒకరు లేవనెత్తాడు అండి, ఎవరో ఒకరు ఆదరిస్తాడు, ఎవరో ఒకరు అన్ని అక్కువ తెచ్చుకుంటాడు, సంతోషంగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నవాడే చేసుకునేది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఆత్మీయంగా మనం చచ్చిపోయాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? పాపం వలన వచ్చు జీతము మరణము. ఫిజికల్ గా మానవుడు కొన్ని వేల సంవత్సరాలు జీవించాల్సి ఉంటే ఇప్పుడు 70 సంవత్సరాల ఆయుష్ పడిపోయింది, 80 సంవత్సరాల ఆయుష్ పడిపోయింది. కారణం ఏంటంటే పాపం కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమనుకుంటున్నా అంటే ఆయన కృప మా దేశం వెంది నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తిరిగా నువ్వు ప్రభుతో యుగ యుగములు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి వాళ్ళు గమనించినట్లయితే రియలైజ్ కావటం, రిపెంటెన్స్ కావటం. దాని అర్థం ఏంటో తెలుసా? తన స్థితిని ఏం చేశాడు? తన స్థితిని చూచి ఒక్కసారిగా ఏం చేశాడంటే తండ్రిని గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. తండ్రిని గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క ముందు స్థితి ఏ రీతిగా ఉంది, తండ్రితో తన స్థితి ఏ రీతిగా ఉంది, తన ఆత్మీయంగా ఏ రీతిగా ఉన్నాడు, లేకపోతే తన యొక్క తండ్రి దగ్గర ఎంత సౌఖ్యంగా ఉన్నాడు గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో రిలేషన్ గుర్తు చేసుకోవటం ఇప్పుడు తండ్రితో సహవాసం కోల్పోయాడు, తండ్రితో రిలేషన్ కోల్పోయాడు. గమనించినట్లయితే తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళీ తండ్రికి దగ్గర కావాలనుకుంటున్నాడు. ఇదిగో నాకున్నటువంటి ఆనందం మళ్ళీ కావాలి, నాకున్నటువంటి ఆ సంతోషం మళ్ళీ కావాలి, నాకున్నటువంటి ఆ యొక్క సహవాసం మళ్ళీ కావాలి తండ్రితో అని ఎప్పుడైతే అనుకోవటం ప్రారంభించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే లేచాడంట. లేచి నా తండ్రితో ఏ రీతిగా చెప్తాను అని చెప్పి బయలుదేరాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్క స్టెప్ మనం వేస్తే దేవుడు మన పట్ల ఎన్ని స్టెప్లు వేస్తాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క స్టెప్ నువ్వు దేవుని వైపు వేస్తే, ఒక్క స్టెప్ నువ్వు తండ్రి వైపు వేస్తే తండ్రి నిన్ను ఆ ఒక్క స్టెప్ దగ్గరకు వచ్చి నేను అక్కడ చేర్చుకుంటాడు. ప్రియమైన దేవుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా మా తల్లిదండ్రులకు తప్పు చేసినప్పుడు వెంటనే సారీ చెప్పామనుకోండి, ఏం చేస్తారు? వెంటనే మళ్ళీ దగ్గర తీసుకుంటారు, బుద్ధి పెట్టుకుంటారు కదా. ప్రియమైన దేవుడు అక్కడ చేర్చుకుంటారు, కౌగలించుకుంటారు. కారణం ఏంటో తెలుసా? వాడు రియలైజ్ అయ్యాడన్న సంతోషం. అందుకే బైబిల్లో రాయబడింది ఒక్క పాప విషయమే. చదువుదామా వచ్చింది లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. పరలోకంలో అధిక సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు ఆనందాలు కేరింతలు వేస్తుంటే, ఆ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడుతూ ఉంటే, నిత్యము నిరంతరము నువ్వు ధవలవరుడు రక్తవరుడు అని పొగడుతూ ఉంటే యేసయ్యకి సంతోషం లేదంట. ఏంటంటే సంతోషం? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై యేసయ్య ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో. లేదు వాళ్ళ తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వస్తే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, పండుగ చేసుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో పిల్లలకు ఈ కారణం బాధ ఏంటో తెలుసా? కుమారుడు మాట వింటలేదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ ఏంటంటే వాడు కృంగదీస్తుంది. ప్రతిసారి కూడా కృంగదీస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టావా? ఎన్నిసార్లు నిన్ను సృష్టించాడు సృష్టికర్త బాధపడ్డాడు తెలుసా? ఎన్నిసార్లు ఆయన కన్నీరు కాచాడు తెలుసా నీ కోసం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గుర్తు చేసుకుందాం. ఎన్నిసార్లు ఆయన బాధ పెట్టాం, ఎన్నిసార్లు ఆయన వేదన పరిచాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ఆయన గాయపరిచాం. గుర్తు చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కుమారుడు ఏమనుకున్నాడంటే, ఇదిగో నా తండ్రి దగ్గరకు తిరిగా వెళ్తాను, నేను సమాధాన పడతాను, నేను సంతోషపడతాను, నేను సహవాసం మళ్ళీ కలిగి ఉంటాను, ఆ రిలేషన్ నాకు కావాలి, ఆ సంతోషం నాకు కావాలి, ఆ సమాధానం నాకు కావాలి అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసులో ఒక మాట అనుకున్నాడు, క్షమాపణ అడుగుతానని మనసులో అనుకున్నాడు. చాలండి. తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిగెత్తుకుంటూ లేచి 20వ వచనం చదువుకుందాం. వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేర్స్ బ్యూటిఫుల్ వర్డ్స్ అంటే బైబిల్లో మనం గమనించినట్లయితే అండర్లైన్ చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి చేసేటువంటి పని ఇక్కడ రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే వాడు మనసులో అనుకున్నాడో నేను తండ్రి దగ్గరికి వెళ్తానని ఆ దిశగా ఒక్క అడుగు వేశాడో తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అండి. ఒక్క అడుగు వేశాడు తండ్రి వైపు, తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వారి కోసం. చూసారా హౌ మచ్ హీ లవ్స్ హిమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లలను ఎంతగా ప్రేమిస్తారో, దేవుడు తన సృష్టించిన సృష్టిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? ఈ వాక్యంలో రాయబడిందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ మాట ఏంటంటే గ్రేస్ రిస్టోర్స్. ఏంటిది? కృప ఏం చేస్తుందంటే మనల్ని తిరుగా రిస్టోర్ చేస్తుంది. రిస్టోర్ చేయటం అంటే తిరుగా రిస్టోర్ చేయటం, పునరుద్ధరణ. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో పోయినటువంటి కుమారత్వాన్ని తిరిగా ఇచ్చింది. తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా, కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. తనే చెప్పుకుంటున్నాడు, నేను నీ తండ్రి నీ కుమారుని అనిపించుకోవడం నాకు యోగ్యత లేదని ఆ వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. గమనించినట్లయితే మనసులో అనుకున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ కుమారత్వాన్ని తిరిగా ఇచ్చింది. ప్రేమైన గ్రేస్ ఏం చేస్తుందో తెలుసా? ఏమైతే తండ్రి దగ్గర పోగొట్టుకున్నామో, తల్లిదండ్రుల దగ్గర పోగొట్టుకున్నామో, దేవుని దగ్గర పోగొట్టుకున్నా దాన్ని రిస్టోర్ చేస్తుందండి. ఏ పేరైతే పోగొట్టుకున్నావో, ఏ రిలేషన్ అయితే పోగొట్టుకున్నావో, ఏ సంతోషం అయితే పోగొట్టుకున్నావో, ఏ సమాధానం అయితే పోగొట్టుకున్నావో, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది తిరుగా రిస్టోర్ చేస్తుంది, పునరుద్ధరణ చేస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. తండ్రి చూడండి లేచి తండ్రి దగ్గరకు వచ్చను, వాడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడు చూశాడు, నా వైపు అడుగులేస్తున్నాడు కదా వీడు అనుకున్నాడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. దయచేసి గమనించండి. వాడు ఇంకనూ దూరంగా తండ్రి చూచి కనికరపడి. సో గ్రేస్, దేవుని యొక్క కృప ఏందని తెలుసా? నువ్వు ఎంత దూరంగా ఉన్నా సరే గ్రేస్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ రీచెస్ దట్ డెస్టినేషన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వెంత దూరంగా ఉన్నా సరే గ్రేస్ అందుకే బైబిల్ రాయబడింది, కృప పాపం ఎక్కడ ఉందో కృప పరిమితంగా విస్తరించిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపము ఎక్కడైతే ప్రేమైన వాళ్ళ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు తండ్రి దగ్గరకు అడుగు వేస్తూ ఉన్నాడు. ఆ కృప ఏం చేసిందంటే తండ్రిని పరిగెత్తేట్టు చేసింది. ఎక్కడికి? కుమారుడు ఉన్న ప్లేస్. దయచేసి గమనించండి. కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడా? ఇప్పుడు తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్ళాడా? తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్తున్నాడు. చూసారా? వాడు ఒక్క అడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేశాడు, 100 అడుగులు వేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏం చేశాడు? కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రేమను కోల్పోయాడో ఆ ప్రేమనిస్తూ ఉన్నాడు. ఏ రిలేషన్ కోల్పోయాడో ఆ రిలేషన్ తిరిగా ఏం చేస్తున్నాడు? రిస్టోర్ చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైతే ప్రేమైన దేవుని బిడ్డలారా విడిచి వెళ్ళిపోయారో ఒంటరివాణి చేసి, నువ్వు ఒంటరివాణి కాదు, నువ్వు నావాణివి అని చెప్పేసి కౌగిలించుకున్నాడు. చూసారా? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే బైబిల్ మనం గమనించినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా ముగిస్తున్నాను. మన ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడు తండ్రి దగ్గరికి రావాలని అడుగు వేశాడు, కానీ వాని స్థితి మారిందా? వాని స్థితి ఏంటి? సరైన బట్టలు లేవు. వాని స్థితి ఏంటి? బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, బట్టలు మాసిపోయి ఉన్నాయి. ఎంతకాలం అయిందో స్నానం చేసి. గమనించండి వాని స్థితి. గమనించినట్లయితే వాడు పందులతో పొరలాడాడు. గమనించినట్లయితే పందులు తినే పొత్తు తిన్నాడు వాడి బ్రతుకు. గమనించినట్లయితే ప్రేమైన వారన్నారా, కానీ తండ్రి ప్రేమ ఏం చేసింది తెలిసే ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రేమైన దేవుని బిడ్డారా, వాడి మీద పడి ముద్దు పెట్టు. మరే నువ్వు ముందు స్నానం చేసినా పరా, నేను ముద్దు పెట్టుకోవాలన్నాడా? నువ్వు తొందరగా పోయి బట్టలు మార్చుకోపోరా, నా కుమారుడు అనిపించుకోవడానికి ఎట్లున్నావు? నా తిట్టాడేమన్నా? నో. ప్రేమైన దేవుని బిడ్డారా, ఏం చేశారు? అదంతా కూడా పట్టించుకోవట్లేదు. వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కోసం రక్తం కార్చాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కోసం ప్రేమైన వాళ్ళ గాయాలు పొందాడు, వేదన పొందాడు, శ్రమ పొందాడు. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మన మీద మంచోళ్ళమని మన కోసం దేవుడు రక్తం చిందించలేదండి, మనం పాపలమని తెలిసి ఆయన రక్తం చిందించాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా దూరంగా ఉన్నామని తెలిసి తండ్రి ఏం చేశాడంటే మన కోసం రక్తం కార్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన రక్తం వలన దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమైన ఎందరైతే తను అంగీకరిస్తారో వారందరికీ ఆయన దేవుని పిల్లల గొట్టకు అధికారం ఇచ్చాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది అయితే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ప్రభు బైబిల్లో రాయబడింది, అపొస్తలుల కార్యములు
16వ అధ్యాయం 31వ వచనం. ఎవరైనా చదువుతారా? అపొస్తల కార్యములు 16:31. అపొస్తల కార్యములు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును వారందరూ కూడా రక్షింపబడతారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచు. రోమీయులకు రాసిన పత్రం గమనిస్తే నోటితో ఏం చేయాలంటే హృదయమందు విశ్వసించు, నోటితో ఒప్పుకో, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దట్స్ ఆల్. మనం చేయాల్సిన పని ఏం లేదండి, మనం చేయాల్సిన పని ఏం లేదు. ప్రేమ వాళ్ళరా, మళ్ళీ పరిస్థితులు కావడానికి మనం ఏదేదో తిప్పులు పడాల్సినటువంటి పని లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు, వేదన పడాల్సిన అవసరం లేదు, దొరలాడాల్సిన అవసరం లేదు, కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు దేవుడని నీ హృదయమందు విశ్వసించు, నీ నోటితో ఒప్పుకొచ్చాలు, నిన్ను నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు. తన రక్తం చేత నిన్ను తిరుగా పరిశుద్ధపరుస్తాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి ఏం చేశాం? దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుడు కదా. రెండవది గమనించినట్లయితే పశ్చాత్తాపడినటువంటి కుమారుడు కదా. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, తన ప్రేమను వెల్లడిపరిచినటువంటి తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా నాలుగవ మాట చెప్పి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, నాలుగవ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తలుపు యొద్ద నిల్చుండి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతడును దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో తలుపున్నద్ద నుండి దేవుడు తడుతూ ఉన్నాడంట. మనం తప్పిపోయిన దగ్గర నుంచి కూడా దేవుడు ఏం చేస్తుంటే మన హృదయం దగ్గరకు వచ్చి, దేవుడిని మనం చూడలేం కానీ ఏం చేస్తుంటే, ఎవడైతే నా హృదయం దీవిస్తాడా, నాతో అతడును, అతడితో నేనును ఏమైనా రాయబడింది, భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం, సంతోషంగా పోయినటువంటి సమాధానాన్ని తిరిగా ఇస్తాను, పోయినటువంటి లోన్లీనెస్ తిరిగా నేను ఇస్తాను, పోయినటువంటి కుమారత్వాన్ని తిరిగా నేను ఇస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని సైతం వాడు మరణంలో నుంచి రాక ఏంటంట జీవంలోనికి దాటి ఉన్నారు అని యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు ఎంత కృప చూపిస్తూ ఉంటే, ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే మన పట్ల, వాట్ వీఆర్ డూయింగ్ టుడే, ఆ యొక్క దేవుని ఇన్విటేషన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చూసుకోగలుగుతూ ఉన్నామా లేదంటే? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సార్ చిన్న కథ చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి చూడండి ఏం చేస్తాడు, చూపించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి 22వ వచనం. 21వ వచనంలో వాడికి చెప్పాలనుకున్నది కూడా వల్లిస్తా ఉన్నాడు. నేను తండ్రి ఇదిగో ఇది చేస్తాను, అది చేస్తాను, నేను పాపిని నన్ను చెప్తుంటే తండ్రి ఏమైనా మాట వింటున్నాడు? అవన్నీ కూడా వినలేదు. తండ్రి హృదయాన్ని చూస్తాడు, చెప్పే మాటలు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఏం చేశాడు చూడండి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, వాని పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్వుని దూరం తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము. ఇదిగో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికానని చెప్పి అంతటా వారు సంతోషపడసాగారు. నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు బ్రతికాడు. నా రెండో కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు, ఇప్పుడు వాడు తిరిగా బ్రతికాడు, మారు మనసు పొందాడు, మళ్ళా నా దగ్గరకు వచ్చాడు అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వాడు చనిపోయాడు, తిరిగా బ్రతికాడు, వీడు తప్పిపోయాడు, మళ్ళా దొరికాడు అని చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రేమ. అందుకే దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా ఎడబాయలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి హృదయం ఏం చేస్తుంటే కొట్టుకుంటూ ఉంటుందండి దేవుని కోసం. ఎందుకంటే మన హృదయంలో దేవుని యొక్క స్థానం తొలగించబడింది. మనకి హృదయంలో ఉంటే దేవుని స్థానం తొలగించబడింది. ఆ దేవుని స్థానం ఎప్పుడైతే ఫిలప్ అవుతుందో ఆ సంతోషాన్ని మనం పొందుకుంటాం, ఆ ఆనందాన్ని మనం పొందుకుంటాం, ఆ రిలేషన్ ని మనం పొందుకుంటాం, ఆ సహవాసాన్ని మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఖాళీగా ఉన్నంత వరకు మనం ఒంటరిగానే ఉంటాం అంతే. అది ఖాళీగా ఉన్నంత వరకు మనం పాపం చేస్తూనే ఉంటాం, అది ఖాళీగా ఉన్నంత వరకు మనం రెబలేస్గానే ఉంటాం, ఆ ఖాళీగా ఉన్నంత మనకు ఆరోగ్యంగానే మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి చిత్రం మాట వినాం, మనం చేసిందే వేదం అనుకుంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఖాళీ ఎప్పుడైతే
మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త చేతనే పూరింపబడాలి. ఎవరంటే వారు ఫిలప్ చేయలేరు, ఎవరు కూడా దాన్ని ఫిలప్ చేయలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రి చేయలేడు, ఒక తల్లి చేయలేడు, ఎవరు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త మాత్రమే దాన్ని ఫిలప్ చేయగలడు. అందుకే ఇదిగో నీ హృదయం దగ్గర ఉండి నేను తడుతూ ఉన్నాను. ఎవడైనా తలుపు తీసినట్లా అతని హృదయంలోనికి నేను వస్తా, అతనితో కలిసి నేను, నాతో కలిసి అతను భోజనం చేస్తాం, సహవాసం చేస్తాం, సంతోష సమాధానం ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో గాడ్ ఈస్ కాలింగ్ యూ టుడే. దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువా, ఇదిగో నేను ఇంతవరకు దూరంగా ఉన్నాను, ఇదిగో నిన్ను కలిగి ఉండాలని ఆశపడుతున్నా. ఇంతవరకు సమాధానం పోగొట్టుకోవాలని, ఇదిగో నీ సమాధానం కావాలని కోరుకుంటున్నా. ఇంతవరకు సహవాసాన్ని పోగొట్టుకోవాలని, సహవాసాన్ని కావాలని కోరుకుంటున్నా. ఇంతవరకు నిత్యజీవం అంటే ఏదో నాకు తెలియదు, ఆ నిత్యజీవంలో నేను పాలు పొందాలని కోరుకుంటున్నా. ఇంతవరకు నేను పాపంలో జీవించాను, ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నా. ప్రియమైన దేవుడు ద్వారా ఒక చిన్న డెసిషన్ మన హృదయంలో తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయం మనకు వస్తాడు. అదే తలుపు తెరవడం అంటే ఏంటో తెలుసా? ప్రభువుని ఆహ్వానించడం అంటే. సింపుల్ గా దేవా నా హృదయంలోకి రా అంటే ఆయన ఏం చేస్తాడు? వస్తాడు. ఆ గ్యాప్ ఫిలప్ అవుతుంది. ఆ ఆనందాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, ఆ సంతోషాన్ని ఎవరు కూడా వర్ణించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరుగా ఇచ్చేటటువంటి దేవుడు. ఏదైతే నీ జీవితంలో కోల్పోయావో అది నీకు దేవుడు తిరుగా ఇచ్చేటటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట హృదయంలో చెప్పుకోండి చాలు. ప్రభువా నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలో వచ్చి నివసించు ప్రభువా. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నిన్ను కోరుకుంటున్నా. నన్ను సృష్టించిన సృష్టికర్త నా హృదయంలో జీవించాలని కోరుకుంటున్నాను. ఒక మాట చెప్తే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. పోయినవన్నీ కూడా పొందుకోవటానికి ఇష్టపడతాడు. పోయినవన్నీ కూడా మనకు తిరిగి ఇస్తాడు, రిస్టోర్ చేస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కళ్ళు వంచుకుందామా? కళ్ళు వంచుకొని కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు వంచుకొని కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న మాట హృదయంలో చెప్పుకోండి చాలు. ప్రియమైన దేవుడు, ప్రభు ఈ రోజు చేసే కార్యం నీ జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేవు. ఆ సంతోషాన్ని అనుభవించాలనుకుంటున్నావా? ఆ సమాధానాన్ని అనుభవించాలనుకుంటున్నావా? ఆ యొక్క నూతనమైనటువంటి జీవన్ని అనుభవించాలని కోరుకుంటున్నావా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే కోల్పోయామో అదంతా కూడా తిరిగా పొందుకొని చేసే గొప్ప దేవుడు, రిస్టోర్ చేసేటటువంటి దేవుడు, పునరుద్ధరణ చేసేటటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వద్దామా? ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. స్వరము వినకమునువే సర్వము ఎరిగితివి, మొరపెట్టక మనవే మనసును చూచితివి. స్వరము వినకమునువే సర్వము ఎరిగితివి, మొరపెట్టక ముందే మనసును చూచితివి. హృదయాంతరంగమున దాగి ఉన్న వేదనను తండ్రిగా గమనించి నన్ను చేరదీసితివే. హృదయాంతరంగమున దాగి ఉన్న వేదనను తండ్రిగా గమనించి నన్ను చేరదీసితివే. యేసయ్యా నా యేసయ్యా, ఎంత మంచి మనసు నీదయా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, నా బ్రతుకు నీదయా. యేసయ్యా నా యేసయ్యా, ఎంత మంచి మనసు నీదయా. యేసయ్యా నా ప్రియ యేసయ్యా, నా బ్రతుకు నీదయా. పిండమునై నేనుండగా అండగా నీవుంటివే, క్షణ క్షణమున నన్ను కాయుచు నీ రూపమునిస్తివే. పిండమునై నేనుండగా అండగా నీవుంటివే, క్షణ క్షణమున నన్ను కాయుచు నీ రూపమునిస్తివే. లోకములో అడుగేయక కను పాపల కాయుచు
నేటి వరకు నీ నీడలు భద్రముగా కాచితివి యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి మనసు నీదయ్యా. యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా బ్రతుకు నీదయ్యా. స్వరము వినక మునుపే సర్వము ఎరిగితివే, మొరపెట్టక ముందే మనసును చూచితివి. హృదయాంతరంగమున దాగి ఉన్న వేదనను తండ్రిగా గమనించి నన్ను చేరదీసితివే యేసయ్యా, నా యేసయ్యా, ఎంత మంచి మనసు నీదయ్యా. యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా బ్రతుకు నీదయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత దూరంగా ఉన్నా సరే ఈజ్ లుకింగ్ ఫర్ అస్. మన కోసం ఒక్క స్టెప్ వేస్తే ఆయన పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలని, తిరిగా రిస్టోర్ చేయాలని, పోగొట్టుకున్న సమాధానాన్ని, సంతోషాన్ని, ఒంటరితనాన్ని తిరిగా ప్రభు మనకి వాళ్ళని ఆశపడుతూ ఉన్నాడు. పోగొట్టుకున్నది అంతా కూడా తిరిగి వాళ్ళని ఆశపడుతూ ఉన్నాడు. ఏదైతే మన జీవితంలో కోల్పోయామో అది తిరిగా ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువును ఒప్పుకుందామా? మన జీవితంలో ఒక చిన్న మాట హృదయంలో, ప్రభువును హృదయం మందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న ఎడల నీవు రక్షించబడదు అని వాక్యం సెలవిస్తుంది. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి ఈ లోకముల నుంచి మనల్ని వేరుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఎందరు తన్ను అంగీకరించిరో వారందరికీ ఆయన దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. నిన్ను నన్ను దేవుని బిడ్డగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన కూడా కాదు కానీ ఒక చిన్న మాట మనసులో అనుకుంటే చాలు, ప్రభు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క వెల్తినెస్, ఆ యొక్క వెలితిని తొలగించి నీకు వెల్త్నివ్వటం ప్రారంభిస్తాడు, హెల్త్నివ్వటం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న మాట హృదయం ముందు అనుకుందామా, మనసులో అనుకుందామా, నోటితో ఒప్పుకుందామా, ప్రభు మనతో ఉండటానికి, మన బిడ్డలుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జీవముల తండ్రి యేసుక్రీస్తు ప్రభు, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృందాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, గొప్ప దేవుడ యేసు ప్రభు, ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభు. తండ్రి, మీ ప్రేమను మేము తృణీకరించక, మీ ప్రేమను మేము తూలనాడక యేసు ప్రభు, తండ్రి మీ ప్రేమను తండ్రి ప్రభు తెలుసుకునే వారంగా ఉంటాం. మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభు. తండ్రి, దేవానైనా మీ ప్రేమను తృణీకరిస్తే నా దేవానైనా మీ వాక్యంలో సెలవిస్తుంది ప్రభు. తండ్రి, నా దేవ, నా ప్రభ, అగ్నిగుండంలోనికి పోవుడి అని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. దయచేసి ప్రభ నాయన మీ ప్రేమను అంగీకరించటకు, మీ పోలికలోనికి మార్చబట్టకు, తండ్రి పరిశుద్ధులుగా మార్చబట్టకు, నీతో సహవాసంలో ఉండటకు, పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి పొందుకున్నట్టు ప్రభు మీరు ఇస్తున్న కృపను బట్టి, మీ ప్రేమ పిలుపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, కృపను అనుగ్రహించండి దేవా. తండ్రి, మీ యొక్క స్వరాన్ని తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించండి. మీకు మా జీవితంలో మరొకసారి సమర్పణ చేస్తుంది. మమ్మల్ని మీకు తండ్రి ప్రభానైనా మిమ్మల్ని దేవుడిగా మా జీవితంలో ప్రతిష్ఠిస్తూ యేసు ప్రభ మీరే నడిపించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.